జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు అటు సమాజ్వాదీ పార్టీ నేతలు అందరూ కూడా హాజరైనారు ఇక సమాజ్వాదీ పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు మాట అయితే పెరిగింది ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేసుకోవడం ప్రారంభించారు ఇదేముడాది పార్లమెంట్లో చూసినా లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో చూసినా కూడా ఇది మామూలే కదా అని మీరు అనుకోవచ్చు సరే ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ నేతలు మాట్లాడుతూ మహాకుంభమేళా జరిగేటటువంటి ప్రాంతంలో నీరు పూర్తిగా కలుషితంగా మారిందని ఆ నీటిలో స్నానాలు చేస్తూ ప్రజలు జబ్బును పడుతున్నారని ఈ విషయాన్ని మమతా బెనర్జీతో పాటు ఎవరా అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీతో పాటు మా నాయకుడైనటువంటి అఖిలేష్ యాదవ్ కూడా ప్రపంచానికి తెలియజెప్పినాడని చెప్తా ఈ సమాజ్వాదీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు ఇక అందుకు సమాధానంగా యోగి ఆదిత్యనాథ్ గారు లేచి మాట్లాడతా ఆగండి ఒక మాట ఇంతకైనా మాట్లాడితే ఎట్టుంటుంది ఆ దవడపళ్ళు రాలగొట్టినట్టుంటుంది ఆయన చెప్పే మాటలనండి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా 2013లో ప్రయాగ్రాజ్లో ఇదే విధంగా మహాకుంభమేళా జరిగింది అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు అంటే ఎవరో సమాజ్వాదీ పార్టీ ఆ సమయంలో మహాకుంభమేళాలో స్నానం ఆచరించడానికి ఏకంగా మారిషస్ ప్రధాని ప్రయాగ్రాజ్కి అయితే వచ్చినాడు ప్రయాగ్రాజ్ వచ్చినటువంటి మారిషస్ ప్రధాని మహాకుంభమేళా వరకు వచ్చే ఈ పుణ్యస్నానం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు ఆయన అందుకు తగ్గ కారణాన్ని కూడా వివరిస్తా మహాకుంభమేళా జరిగే ప్రాంతం మురికి నీటితో కలుషితంగా మారిపోయిందని చూడటానికి అసహ్యం వేసిందని చెప్పి మరి ఈ మారిషస్ ప్రధాని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాడు ఆ విషయాన్ని మీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మర్చిపోయినట్టున్నాడు ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది మీ పార్టీనే మీరే ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇప్పుడు మహాకుంభమేళా నీరు స్వచ్ఛంగా ఉండాలి స్నానం చేయడానికే కాదు ఆచమనం చేయడానికి కూడా ఈ నీరు అయితే ఉపయోగపడుతుంది ఇకపోతే అఖిలేష్ యాదవ్ ఆయన గారు అసెంబ్లీలో బీజేపీ నాయకులను ఎదుర్కోలేక పార్లమెంటుకు పారిపోయినాడు పార్లమెంట్లో తన చిరకాల మిత్రుడైనటువంటి ఈ రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్ సమావేశాలకైతే హాజరవుతాడు రాహుల్ గాంధీ ఈ అఖిలేష్ యాదవ్లో టప్పులు ఏదే టప్పులు రాహుల్ గాంధీ పప్పు అయితే ఈ అఖిలేష్ యాదవ్ టప్పు రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో అయితే ప్రచారం చేస్తాడో ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది అందుకే రాహుల్ గాంధీ పప్పు అయినాడు ఇక సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి ఈ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఏ ఎన్నికలో అయితే ఈయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడో ఆ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుపొందడం ఖాయం అందుకే అఖిలేష్ యాదవ్ టప్పు అయినాడు ఇప్పుడు వీరిద్దరి జోడి మూలంగా పార్లమెంటు ప్రతిష్ట అయితే మంట కలిసిపోతుంది పైగా వీళ్ళ చేష్టలో ప్రజలకు మంచి వినోదాన్ని అయితే పంచుతున్నాయి ఏదే అంటే వీళ్ళ పెద్ద బఫున్లాగా జోకర్లాగా చూస్తున్నారనేది ఆయన ఉద్దేశం అనమాట ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు అటు రాహుల్ గాంధీను ఇటు అఖిలేష్ యాదవ్ను మడత పెట్టి ఒక ఆట ఆడినాడు ఊరికే కూడా కాదు వీళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అతి దారుణంగా ర్యాగింగ్ చేసి పారేశాడు ఏంది ఊరికి అనవసరంగా ఆయన గెలికేది ఆయన దగ్గర ఇవన్నీ అనిపించుకునేది అవసరమా గమ్మునుంటే ఫాలా ఏదో సరే ఏ మాత్రం భేదాభిప్రాయం లేకుండా భేదభావం లేకుండా సరే అన్ని నియోజకవర్గాలకు ఆయన అయితే ఫండ్స్ అయితే ఇచ్చాడు మర్యాదగా వాటిని అయితే ఖర్చు పెట్టి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామా ఏదైనా అభివృద్ధి ఏదైనా చేద్దామని చెప్పి దాని మీద దృష్టి పెట్టాలి కానీ అనవసరంగా ఆయన గెలికేది ఆయనకి ఇచ్చేది గిల్లేది ఆయన గోకేది ఆయన దగ్గర అనిపించుకునేది ఆయన దగ్గర కొట్టించుకునేది అవసరం ఇదంతా ఏంది ఇదంతా మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడుంటే అక్కడ మాత్రం దడ ఫైర్ అంతే మామూలుగా ఉండదు మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో మాట ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్